హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీక్షిత్. మనమైతే అవుట్డోర్ ఫిష్ పాండ్ సెటప్ అయితే కంప్లీట్ అయితే చేసేసాం. అందులో ఫిష్ కూడా యాడ్ అయిపోయింది. ప్లస్ వివింగ్ ట్యాంక్ చూపిస్తాను, రండి. ఇదిగోండి, ఇది వచ్చేసి మన ఫిష్లకి వివింగ్ ట్యాంక్ అనమాట. అంటే ఇట్లా చూడొచ్చు ఫిష్ లోపల ఎట్లున్నాయో. ఇందులో తీసుకొని మళ్ళీ అందుట్లో వేసేయచ్చండి. నేనైతే ఇక్కడ పెడతా. ఇదిగోండి, మీకు చూపించిన లొకేషన్లోనైతే పాండ్ అయితే పెట్టేశాను అనమాట. సో ఇప్పుడైతే ఆ పాండ్ లోపల ఉన్న ఫిష్ని, ఆ పాండ్ పైన ఉన్న ప్లాంట్స్ని చూపిస్తాను, వచ్చేయండి. సో మీరు చూసుకున్నట్టయితే ఇదైతే మూతలాగా పెట్టారనమాట. ఇందుట్లో అయితే మనకైతే గప్పీలు మాలీలు ఉన్నాయన్నమాట, బెలూన్ మాలీలు. ఇదిగోండి, ఇది వచ్చేసి ఫాక్స్ టైల్ ప్లాంట్. ఇక్కడ తీసుకున్నాను లైవ్ ప్లాంట్ అనమాట. ఇది ఆక్సిజన్ కోసం తీసుకున్నాను. ఇదిగోండి ఇది మొత్తం లైవ్ ప్లాంట్ అనమాట. ఇటు చూపి, ఇది మొత్తం లైవ్ ప్లాంట్ అనమాట. లోపల ఫిష్లు అయితే ఉన్నాయి. మాలీలు కనపడుతున్నాయి కానీ గప్పిలు సరిగ్గా కనపడవు. ఈ ప్లాంట్ అయితే మళ్ళీ అయితే పెట్టేస్తాను. ఈ ప్లాంట్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇది చాలా రేర్గా చనిపోవడం అయితే జరుగుతుంది అండ్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. పాండ్కి అయితే మంచి ప్లాంట్, లైవ్ ప్లాంట్ 50 రూపీస్ది తీసుకున్నాను నేను. 50 రూపీస్ కొంచెం తక్కువ ఇచ్చాను 100 రూపీస్ కంటే. మరియు ఇది వేరే ప్లాంట్స్తో పోల్చుకుంటే కాస్త ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చిద్ది అన్నారు. అందుకే ఫాక్స్ టైల్ ఉంది, ఆ ఫాక్స్ టైల్ తీసుకున్నాను. ఇంకా ఈ పాండ్ క్లీనింగ్ మనం తెలుసుగా ఎట్లా చేస్తాం, సంవత్సరానికి ఒకసారి క్లీనింగ్ అంతే. సో నేను మీ దీక్షిత్. హాబీలో జాయిన్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. బాయ్.